చాలా మంది పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్‌తో వస్తుంటారు. అంటే తెల్ల మైల అంటారు గదా! ఆ కంప్లైంట్‌తో వస్తూ ఉంటారు. సో, దానికి రీజన్స్ ఏంటి? దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? వాళ్ళ హెల్త్‌కి అది ఎలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. సో, ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి లేడీస్‌లో చాలా కామన్‌గా వస్తుంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ ఏజ్. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్స్ అనేవి. అవి అంటే నేచురల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంటుంది. దాన్ని ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటారు. అది ఎప్పుడు ఓవ్యులేషన్ టైంలో అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో, అలాగే పీరియడ్స్‌కి ముందు. పీరియడ్స్ ఇంకా 2, 3 డేస్‌లో స్టార్ట్ అవుతాయనగా కొంచెం వైట్ డిశ్చార్జ్, వాటరీ డిశ్చార్జ్ లాగా అవుతుంటుంది. అది ఎందుకంటే కొంచెం హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల హార్మోన్స్ లెవెల్స్ వల్ల అలా వస్తుంటుందనమాట. అవి నార్మలే. అలా గాకుండా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉండడము, బాగా ఇచ్చింగ్ ఉండడము, ఫౌల్ స్మెల్లింగ్ ఉండడము, అంటే చెడు వాసనలాగా రావడము, దురద ఎక్కువగా ఉండడము, ఇలా ఉంది అంటే సమ్ ఇన్ఫెక్షన్ అది పెథలాజికల్ అనేది మనము అనుమానించాలి. సో, అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి? డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్స్‌లో కూడా చాలా రకాలుంటాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్, ఇలా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో, దాన్ని బట్టి మెడిసిన్ అనేది మారుతూ ఉంటుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కి ఒక రకమైన ట్రీట్మెంట్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి ఒక రకమైన ట్రీట్మెంట్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్‌కి ఇంకా కొన్ని రకాల ట్రీట్మెంట్స్, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. మ్యారీడ్ వుమెన్‌కైతే అంటే పెళ్ళైన వాళ్ళకైతే ఇలాంటి వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, తనకొక్కటే ట్రీట్మెంట్ ఇస్తే వైఫ్‌కి ఒక్కటే ఇస్తే సరిపోదు. హస్బెండ్‌కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ హస్బెండ్ నుంచి తనకి క్యారీ అవుతుండొచ్చు. అలా ఏమైనా రిస్క్ ఉంటుంది కాబట్టి సేమ్ టైమ్‌లో ఇద్దరు ఒకేసారి అట్ ఎ టైమ్ ఇద్దరు తీసుకోవాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి అయితే మనం మెట్రోనిడజోల్ టాబ్లెట్, ఆర్నిడజోల్ టాబ్లెట్ ఇలా ఇస్తాము. అదే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంటే ఇట్రకొనజోల్ టాబ్లెట్స్ ఇలా ఉంటాయి. అండ్ వెజైనల్ టాబ్లెట్స్ కూడా కొన్ని ఉంటాయి. యాంటీ ఫంగల్ వెజైనల్ టాబ్లెట్స్, యాంటీ బ్యాక్టీరియల్ వెజైనల్ టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో, డిపెండింగ్ ఆన్ ద కండిషన్ వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది ఇస్తుంటాం. కొంతమందికేమో రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ట్రీట్మెంట్ ఇచ్చినా గూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తూ ఉంటుంది. సో, వాళ్ళకప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్‌లు, కొన్ని కల్చర్ టెస్ట్, వెజైనల్ కల్చర్ అనేది చేయాల్సుంటుంది. ఈ ఎక్స్‌ట్రా టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత ఏ ఆర్గానిజం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది, అది ఏ ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్ అవుతుంది అనేది గూడా మనకు ఆ రిపోర్ట్‌లో వస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకు ఈజీగా అది సొల్యూషన్ అయిపోతుందనమాట. సో, వెజైనల్ ఇన్ఫెక్షన్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది యూట్రస్‌లో గూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది. దాన్ని పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌గా గూడా అయిపోతుంది. అయిపోయి ప్రెగ్నెన్సీ రావడానికి, ఆ తర్వాత సివియర్ పెయిన్, డిస్మెనోరియాలు ఇవన్నీ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు పేషెంట్స్. ఎస్పెషల్లీ పిల్లలు ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందంటే కంపల్సరీగా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. థాంక్ యూ.